హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు భయ్య ప్రెసెంట్ అనమాట అన్ని సినిమా సీక్వెల్ అయితే వస్తున్నాయి భయ్య, ప్రీక్వెల్ వస్తున్నాయి. అయితే ఈ పార్ట్ గోల ఏంట్రా బాబు, అన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం. దాదాపు ఒక 20 సినిమాల దాకా అనమాట పార్ట్ 2లో వస్తున్నాయి. స్టోరీ లేదు కానీ పార్ట్ 2 అని మన సినిమా ఎండింగ్లో అనమాట మనకి ట్విస్ట్ ఇచ్చి పడేస్తున్నారు. ఆ రకంగా మనకి పార్ట్ 1లో మంచిగా మనం ఎంజాయ్ చేయట్లేదు. దాని రకంగా ఏ మూవీ పార్ట్లు వస్తున్నాయి అనేది అనమాట ఒక పెద్ద లిస్ట్ రాశాను భయ్య. చూస్తే మీరైతే షాక్ అయిపోతారు. అది చాలా పెద్ద లిస్ట్. అయితే నేనైతే రాసుకున్నాను భయ్య, ఎందుకంటే అంత పెద్ద లిస్ట్ అనమాట గుర్తుండదు. దానివల్ల ఇప్పుడు పేర్లైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట చాలా పెద్ద లిస్ట్ భయ్య. అయితే దేవరా టూ, దాని తర్వాత అఖండ మన బాలకృష్ణ గారిది, ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత సలార్ 2 మన ప్రభాస్ అన్నది. దాని తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 భయ్య. కల్కి 2 ఇది మన ప్రభాస్ అన్న కర్నూలులా ఎలివేషన్ ఇచ్చారు. తర్వాత హిట్ 3 అయితే దాదాపు 10 సిరీస్ దాకా ఉన్నాయంట, అంటే 10 సినిమాల దాకా. 10వ సినిమా అందరు హీరోల్ని కలిపి ఒక సినిమా అయితే తీస్తారంట, ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత KGF 3 భయ్య. KGF 3లో రాకింగ్ స్టార్ యష్ గారు అయితే చనిపోతారు. అయితే దాంట్లో అజిత్ కుమార్ అయితే ఉన్నాడంట. దాని తర్వాత కాంతారాకి అయితే ప్రీక్వెల్, అంటే ముందు జరిగింది, అంటే రిషబ్ శెట్టి గారి ఫాదర్ ఏం చేశాడు అనే దాని గురించి అయితే ఉండబోతుందంట. దాని తర్వాత ఫౌజీ, మన ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ కూడా 2 పార్ట్స్ అయితే వస్తుంది భయ్య. ఇది విషయం చాలా మందికి తెలియదు. నేనైతే కొద్దిగా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం దీని మీద అయితే కాన్సన్ట్రేట్ చేశాను. దాని తర్వాత గేమ్ చేంజర్ మూవీ భయ్య 2 పార్ట్స్కి అయితే వస్తుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దాదాపు 5 అవర్స్ అయితే వచ్చిందంట ఈ మూవీ షూట్స్ అనమాట. దానివల్ల ఈ మూవీ కూడా రావచ్చు, అంటే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. ఏం జరుగుతుందో చూడాలి మరి. దాని తర్వాత హనుమాన్ మూవీ గుర్తుందిగా, హనుమాన్కి సీక్వెల్ అయితే వస్తుంది మన తేజ సజ్జా గారిది, ప్రశాంత్ వర్మ. తర్వాత టిల్లు అనమాట పార్ట్ 3 కూడా వస్తుందంట భయ్య, టిల్లు స్క్వేర్ అనమాట. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ కాదు, డిఫరెంట్ పేరు అయితే వాడుతున్నాడు. టిల్లు ఇంకా ఏదో ఉంది, అది ఐడియా రావట్లేదు. దాని తర్వాత మ్యాడ్ 2 భయ్య. మ్యాడ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, అంటే హిట్ అయింది. దానికి సీక్వెల్ అనమాట, అదే రోల్స్ అదే క్యారెక్టర్స్ మళ్ళీ మ్యాడ్ మూవీలో అయితే యాడ్ అవుతున్నారు, మ్యాడ్ 2లో. దాని తర్వాత పఠాన్, బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ పిచ్చి అయితే ముదిరింది, పఠాన్ కూడా వస్తుంది. దాని తర్వాత వార్ టూ ఇలాంటి ప్రతి సినిమా అనమాట. దాని తర్వాత స్కంద, దాని తర్వాత పొలిమేరా మూవీ, దాని తర్వాత పెద్ద కాపు మూవీ, అలా అనమాట. అయితే విజయ్ సేతుపతి గారిది ఒక మూవీ అయితే ఉంది భయ్య, ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు. కానీ ఆ మూవీలో అనమాట ఒక టెర్రరిస్ట్ అయితే ఉంటారు అలా. దాని తర్వాత ఇప్పుడు లోకేష్ కంగరాజ్ని చూడండి, ఆయన తీసే ప్రతి మూవీకి ఖైదీ మూవీ పార్ట్ 2 ఉంది, విక్రమ్ పార్ట్ 2 ఉంది, లియో పార్ట్ 2 ఉంది. ఇక రీసెంట్గా వస్తున్న ఈ రజనీకాంత్ మూవీ ఉంది, కూలీ మూవీ, దానికి కూడా పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 పిచ్ అయితే ముదిరిపోయింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట బాహుబలి మూవీతో స్టార్ట్ అయింది భయ్య. బాహుబలి మూవీ అనమాట 800 కోట్లు, బాహుబలి పార్ట్ 1. అయితే బాహుబలి పార్ట్ 2 అనమాట, అంటే మనకి పార్ట్ 2 ఉందని ముందే చెప్పేశారు రాజమౌళి గారు. దానివల్ల ఆ షూటింగ్ మాత్రం దాదాపు 24 hours కంప్లీట్ చేసుకొని పార్ట్ 2 గురించి అయితే మనకైతే చెప్పారు. అయితే అప్పుడు స్టార్ట్ అయింది భయ్య. దానికి ముందు అనమాట మన రవితేజ గారి కిక్ 2 మూవీ అయితే వచ్చింది, అది అటర్ ఫ్లాప్ అయింది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు చాలా మూవీ ఇండియన్ 2 మూవీ అదైతే ఫ్లాప్ అయింది భయ్య. అయితే వీళ్ళ దగ్గర స్టోరీ లేవు చెప్పాలంటే. ఇప్పుడు మన దేవరా మూవీ చూసుకోండి, దేవరా మూవీ అనమాట దాదాపు స్టోరీ ఉందంట, 5 గంటలు ఉండేదంట, దాన్ని ఇప్పుడు 7 hours అయితే మారుస్తున్నారు. అదే కాకుండా స్టోరీ పూర్తిగా రాయలేదు డైరెక్టర్ కొరటాల శివ గారు. అలా అనమాట పార్ట్ 2, అంటే ఇప్పుడు అన్ని సినిమాలకు పార్ట్ 2 వస్తున్నాయిగా, అదే రకంగా అనమాట వీళ్ళు కూడా పార్ట్ 2 ఉందని, ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుందని పార్ట్ 1కి కొద్దిగా ఎక్స్క్లూజివ్, అంటే ఎక్కువ మంది వచ్చేలా అనమాట వీళ్ళైతే చేస్తున్నారు. పార్ట్ 2 స్టోరీ లేదు. అలాగే ఇప్పుడు మన సలార్ మూవీ చూసుకోండి, సలార్ మూవీ రీమేక్, అంటే ఉగ్రం మూవీ, ప్రశాంత్ నీల్ గారి ఉగ్రం మూవీ అనమాట రీమేక్ చేశారు, కొద్దిగా యాడ్ చేశారు చెప్పాలంటే. కానీ సినిమా మాత్రం మామూలు లేదు. మన ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషను వామ్మో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అయితే అది కూడా పార్ట్ 2 వదిలేసింది. ఫ్రెండే శత్రువులా ఎలా మారాడు అనే దాని కాన్సెప్ట్ మీద అది అయితే వదిలేశారు. అది ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ కాదు, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్నతో ఒక మూవీ తీయాలి, అలాగే ఇంకో అజిత్ కుమార్తో ఒక మూవీ తీయాలి. దాని కారణంగా ఆ మూవీ కూడా ఇప్పుడే రాదు భయ్య. KGF, అలాగే KGF 3 కూడా ఉంది. KGF 3లో అనమాట అజిత్ కుమార్ హీరోగా అయితే వస్తున్నారు. అది మల్టీ స్టారర్ మూవీ అంట, దాంట్లో 3 హీరోలు అయితే ఉంటారంట, ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత భయ్య పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 దాదాపు 4 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి, ఇప్పటికీ ఆ మూవీ అయితే రాలేదు. ప్రభాస్ 4 సినిమాలు తీసేసాడు, ఇది మామూలు విషయం కాదు. అయితే స్టోరీ లైన్ లేకుండా
ఉంటుందని ఏదో ఒకటి అని అదో ఇది చేసేసి తీద్దామని చేసేస్తున్నారు. అలాగే పార్ట్ 3 కూడా ఉందంట భయ్యు. ఇది మామూలు విషయం కాదు. అంటే ఫ్యాన్స్ని చిరాకు వచ్చేలా చేస్తారు వీళ్ళైతే. ఆ రకంగా ఉంటుంది ఫ్యాన్స్కి అనమాట. చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ వాళ్ళని ఈ విధంగా వాడుకుంటారు. ఇది చాలా నమ్మకం. దాని తర్వాత కల్కి 2 భయ్యా. కల్కి 2 గురించి చెప్పాలంటే అయితే నేనైతే రాసుకున్నా, మిమ్మల్ని వీడియోలో అలా కనిపిస్తుందేమో, నేను రాసుకున్న దాన్ని అయితే చదువుతున్నా భయ్యా. ఎందుకంటే అంత పెద్ద మెమొరీ, అంటే అంత పెద్ద లిస్ట్ అయితే గుర్తు ఉండదు ఎవరికైనా సరే. దాని తర్వాత కల్కి 2. కల్కి 1 మూవీలో అనమాట మనకి కర్ణుడు ఎలివేషన్ చూపించి క్లైమాక్స్లో మనని దెబ్బేసేసారు. అయితే కల్కి పార్ట్ 1లోనే మొత్తం తీసేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది భయ్య. అయితే పార్ట్ 1 కూడా బాగానే హిట్ అయింది. పార్ట్ 2 కోసం చాలామంది ఇది వెయిట్ చేస్తున్నారు. నాగార్జున గారి దగ్గర అసలు స్టోరీయే లేదంట పార్ట్ 2 గురించి. అయితే ఏం జరుగుతుందో ఏంటో చూడాలి మరి. దాని తర్వాత కాంతార, రిషబ్ శెట్టి గారి కాంతార. ఇదైతే మామూలు విషయం కాదు, ప్రీక్వెల్ అయితే వస్తుంది. అంటే ఏం జరుగుతుందో దాని గురించి అయితే వస్తుంది. దాని తర్వాత గేమ్ చేంజర్, హనుమాన్ గురించి చెప్పానుగా, హనుమాన్ మూవీ కూడా అలాగే. అయితే నాని అన్న ఈ మూవీ ఉందిగా, ఏంటి హిట్ మూవీ సిరీస్, అదైతే ఇంకా 10 సినిమాలు అయితే ఉన్నాయి. 10 సినిమాల్లో 10 హీరోలు, వాళ్ళందరినీ ఒక సినిమా అంటే ఒక సినిమాలో చూపిస్తారంట. పెద్ద కేసు అయితే చేస్తారంట ఆ మూవీలో. ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత ఇప్పుడు గూఢచారి ఉంది. గూఢచారి మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దాన్ని అడివిశేషన్ పార్ట్ 2గా తీసి 100 కోట్ల బడ్జెట్తో అయితే మూవీ అయితే తీస్తున్నారు. ఇది కూడా చెప్పాలంటే పెద్ద పెద్ద, నాకైతే ఏం చెప్పబుద్ధి కావట్లేదు, ఏం జరుగుతుందో ఏంటో. దాని తర్వాత టిల్లు కూడా 3, అంటే టిల్లు 3 కూడా వస్తుందంట భయ్య. టిల్లు అతని క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలా బాగుంటుందని వీళ్ళు ఇలా చేస్తే ఎలా భయ్య, మరీ దరిద్రంగా ఉంటుంది. అంటే ఫ్యాన్స్ వ్యక్తి వచ్చేలా చేస్తున్నారు. అలాగే మ్యాడ్ మూవీ హిట్ అయిందని మ్యాడ్ 2 తీస్తున్నారు. అలాంటి సేమ్ క్యారెక్టర్లే కొద్దిగా ఎలివేషన్ కొద్దిగా వేస్తారు. దాని తర్వాత బాలీవుడ్ వాళ్ళకనమాట పఠాన్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది భయ్య. దానివల్ల పఠాన్ 2 అయితే వస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో, అది మల్టీ స్టారర్ మూవీ అంట. దాని తర్వాత హృతిక్ రోషన్ వార్ మూవీని వార్ 2గా అయితే మారుస్తున్నారు. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఈ మూవీ అయితే వస్తుంది. అదే రకంగా అన్ని సినిమా F3 కూడా పార్ట్ 2 అయితే వస్తుంది. అలాగే స్కంద పార్ట్ 2 వస్తుంది. అలాగే పెద్ద కాపు, ఇలాంటి స్టోరీ లేకుండా ఏదో ఒకటి కలిపి ఈ విధంగా మన మీద రుద్దుతున్నారు. నాకైతే చాలా దారుణంగా అయితే అనిపిస్తుంది భయ్య. ఏం జరుగుతుందో ఈ మూవీలో, ఏ మూవీ కోసం వెయిట్ చేయాలి, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మూవీ వచ్చానికి, నా పెళ్ళి అయిపోయి నా పిల్లలు కూడా చూస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కూడా ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 బాగానే ఉంది, పుష్ప 3 కూడా. అలాగే సెలార్ మూవీ ఒక మూవీలో కంప్లీట్ అయిపోతుందేమో అనుకున్నా. అయితే భోజనం పూర్తిగా చేసేదాకా అయితే ఉంచట్లేదు, అంటే తిన్న తృప్తి ఉండట్లేదు. ఎందుకంటే పార్ట్ 2 అని చెప్పేసి దెబ్బేస్తున్నారు భయ్య. నాకైతే చిరాకు వేస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని. అయితే ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.